అసలే పేద కుటుంబం. కూలీనాలి చేసుకుంటే తప్ప డొక్కాడని దుస్తే. ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి. అయితే విధికి కన్ను కుట్టిందో ఏమో కానీ ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడాదిన్నర కింద తండ్రి, ఇటీవల తల్లి చనిపోవడంతో 5 పిల్లలు అనాథలుగా మారారు. సహృదయులు స్పందించి ఆదుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన హుస్సేనయ్య, సునీత దంపతులకు ఏడాదిన్నర వయసు నుంచి 15 ఏళ్లలోపు 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఏడాదిన్నర కింద భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబానికి అండగా నిలిచిన ఇంటి పెద్ద దూరం కావడంతో ఆ భారం అంతా భార్యపై పడింది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. తల్లి కూలీ చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో పెద్ద కుమారుడు భానుప్రకాష్ 8వ తరగతిలోనే చదువు మానేసి తల్లికి తోడుగా కూలీ పనులకు వెళ్తూ ఆసరాగా నిలిచాడు. ఇంటి పెద్ద దూరం అవటంతో కూలీ పనులు చేసుకుంటూ 5 పిల్లల ఆలనా పాలనా చూస్తున్న తల్లి సైతం అనారోగ్యానికి గురై ఇటీవల కన్నుమూసింది. దీంతో 5 పిల్లలు అనాథలుగా మారిపోయారు. తల్లిదండ్రులు 2 దూరం కావడం, సొంత ఇల్లు లేకపోవటం, అంతా చిన్నపిల్లలు కావటంతో ఆ పిల్లల భవిష్యత్ పోషణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. తల్లిదండ్రుల మృతితో తమ్ముళ్లు, చెల్లెళ్ల భారమంతా పెద్ద కుమారుడు భానుప్రకాష్ పై పడింది. ప్రస్తుతం చిన్నాన్న బాలరాజు సంరక్షణలో ఉన్నప్పటికీ పోషణ భారంగా మారింది. తల్లి దూరమవటంతో ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఏడుపు చూపరుల్ని కంటతడి పెట్టిస్తోంది. చెల్లెళ్లు, తమ్ముళ్లను సముదాయించడం పెద్ద కుమారుడు భానుప్రకాష్ కు కష్టంగా మారింది. మా నాన్న చనిపోయి 1 ఇయర్ అవుతుంది. అమ్మ నిన్ననే చనిపోయింది. దాని తర్వాత మేము మా చెల్లెలు అనాథలకి మమ్మల్ని ఎవరైనా చదివేయాలని కోరుతుంది. అమ్మతో పాటు నేను కొన్ని రోజులు స్కూల్ పని చేసిన 3 ఇయర్స్. అమ్మతో పాటు పనికి వెళ్ళినా అట్లా ఇల్లు గడిచేది. ఇప్పుడు గడచడానికి ఎవరు లేరు. అందుకని కొంచెం మమ్మల్ని చదివేయాలని కోరుతుంది. అయితే మా అన్నకు అన్నం బాలేక చనిపోయిండు. 1 సంవత్సరంన్నర అవుతుంది. మా వదిన కూడా అన్నం బాలేక బ్రెయిన్ ఇన్ఫెక్షన్ టీపీ వల్ల చనిపోయింది. నిన్న 27కి చనిపోయింది. నిన్న అయింది. తర్వాత ఈ పిల్లల కోసం మేము ఏంటంటే ఆర్థిక సాయం కోరుతున్నాము. అయితే పిల్లలు అనాథలు అయిపోయారు. ఏమన్నా మాకు సాయం చేస్తే పిల్లల కోసం, చదువు కోసం చేస్తే బాగుంటుందని చిన్న అవకాశం. పూట గడవడం కష్టంగా మారటంతో ఆపన్న హస్తం కోసం ఆ పిల్లలు ఎదురు చూస్తున్నారు. సహృదయులు ఆదుకుంటే తప్ప భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తోంది. దాతలు కనికరించి చదువు, పోషణ కోసం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం సైతం స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.